లాస్ట్ వీక్. సో కొంచెం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాము. వసంత, మీరు స్టార్ట్ చేస్తారా? My name is Vasanta. I am from Vizag. I am Good. interested in spoken English. Okay. Thank you, Vasanta. What have you done? Like, మీరు మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తారా, so that it's easy for me, or I'll get to know more. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చదువుకున్నారు, అది మీకు. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు, బట్ ఏం చదువుకున్నారు అది? Intermediate. ఓకే, నైస్. నెక్స్ట్ సుబ్బారెడ్డి అని ఉంది, మీరు స్టార్ట్ చేస్తారా? My name is Pramoda Madam. ప్రమోద, ఓకే. హాయ్ ప్రమోద. My name is Pramoda Madam. Degree completed Madam. ఓకే. Present అయితే ఖాళీగానే ఉన్నాను మేడం. ఓకే. సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ ఏమైనా నెక్స్ట్ ఇప్పుడు 1 year బాగున్నాడు మేడం. కొంచెం సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. ఓకే. 10th క్లాస్ వరకు తెలుగు మీడియం మేడం, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఓకే, కాకపోతే అంతగా రాదు మేడం నాకు. దట్స్ ఓకే అండి. అది మాట్లాడుతూ ఉంటే వీఆర్ హియర్ టు ఆల్ వి లెర్న్ టుగెదర్. అది నాకు ఇక ఈ క్లాసెస్ అనేవి నాకు చాలా యూజ్ అవుతాయని ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ ప్రమోద. థ్యాంక్ యూ. మస్తాన్. Hello. చెప్పండి మస్తాన్. My name is Mastan, ma'am. I studying from degree. ఓకే. I interested in spoken English. ఓకే. అంతే మ్యామ్. వై మస్తాన్, మీరు ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే అడుగుతున్నాను. వై యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్? మ్యామ్ అది ఏమన్నా ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పడానికి. ఓకే. ఓకే, సో ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారా మస్తాన్, ఆర్ డిగ్రీ చేస్తున్నారా ఇప్పుడు? డిగ్రీ కంప్లీట్ అయింది మేడం, కాకపోతే 2 subjects బ్యాక్లాగ్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఓకే. ఓకే, గాట్ ఇట్. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మస్తాన్. సుష్మా, మీరు లాస్ట్ వీక్ ఉన్నారు నాకు తెలుసు, బట్ మిగతా అందరు కొత్తగా ఉన్నారు కదా, సో మీరు కూడా కొంచెం క్విక్ ఇంట్రడక్షన్. Okay, ma'am. I am Sushma. I am bachelor degree completed, ma'am. ఓకే. I am from Hyderabad. ఓకే, నైస్. వై యూ వాంట్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, సుష్మా? I have 2 children, ma'am. హోంవర్క్ చేయించాలంటే నాకు కష్టం అవుతుంది. గూగుల్లో సెర్చ్ చేసి మరి చేసి చెప్తున్నాను పిల్లలకి. ఫస్ట్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్. ఓకే. ఓకే, సో దానికోసం నేర్చుకోవాలనుకుంటున్నారు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను మ్యామ్. ఓకే, నైస్. ఓకే, వెరీ నైస్. ఓకే, లక్ష్మి గారు, మీరు జస్ట్ అందరికి ఆల్రెడీ మీరు ఉండుంటారేమో నిన్న క్లాస్లో, సో ఐ డో నాట్ నో ఇఫ్ అందరికి లక్ష్మి గారు తెలుసా అండి? చూసాం మేము, కానీ వీడియో ఆన్ చేయదు. ఓకే. ఎంత పెద్ద కంప్లైంట్ వచ్చింది నా మీద. నేమ్ చూస్తాం మేము, సారీ, నేమ్ చూస్తాం. చూద్దురుండండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు శ్రీలక్ష్మి. నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఎందుకో మాట్లాడాలన్నా తెలుగు ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తున్నట్టుంది. నేను డెంటిస్ట్ని. దెన్ మాది నెల్లూరు, బట్ నేను ఉండేది బెంగళూరులో. అంతే, నేను వాలంటీర్ని ఈ ప్రోగ్రాంలో, విజ్ఞానం టీంలో. దెన్ నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను లోవర్ గ్రేడ్స్, లైక్ లెవెల్ 1 చిల్డ్రన్. లైక్ నా క్లాస్లో 2nd and 3rd క్లాస్ చిల్డ్రన్ ఉన్నారు.
Then ethics and morals for 6th grade. అంతే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే. సో వి విల్ గెట్ స్టార్టెడ్. నాకు ఒక్క 1 మినిట్ ఇవ్వరా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. జస్ట్ గివ్ మీ 1 మినిట్. లక్ష్మి గారు సౌమ్య తను క్లాస్ చెప్పడానికి 1 మినిట్ ఉంటే నేను చెప్తానైతే ఎందుకు కెమెరా ఆన్ చేయట్లేదు అని. నేను డైలీ సారీ కెమెరా ఆన్ చేస్తే లేదమ్మా తప్పలేదు. సారీ లేదు. తెలుసా అంటే నేను అలా చెప్పానన్నమాట. ఐడెంటిఫికేషన్ తెలుసు తెలీదు నేను అన్నమాట. ఎందుకంటే నేను రోజు కెమెరా ఆన్ చేస్తే నాకు ఇంట్లో పనులు అవ్వవు. నేను కెమెరా ఓకే ఆన్ ఓకే చేయకుండా పనులు చేసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని క్లాస్ కనెక్ట్ చేసి సేమ్ టైం నేను క్లాస్ వింటూ నేను కూడా ప్రెజెంట్ గా ఉంటాను. అంటే మల్టీ టాస్కింగ్ చేస్తుంటాను. డైలీ ఉంటుందమ్మా నా క్లాస్ అందువల్ల. ఓకే ఈవినింగ్ లైక్ మండే ఉండదు. అప్పుడప్పుడు మండే కూడా జాయిన్ అవుతాను. సాటర్డే సండే మీకు తెలుసు కదా. ట్యూస్డే నేను వస్తాను మళ్ళీ. వెన్స్డే మాకు కోర్ మీటింగ్ ఉంటుంది. అంటే మీ క్లాస్ ఇవి జరగాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో మాకు వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడం, పిల్లలకి కాల్ చేయడం, పేరెంట్స్ తో మాట్లాడడం, ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఉంది ఇది నాకు. సో మల్టీ టాస్కింగ్ చేయాలంటే నేను కెమెరా ఆన్ చేస్తే ఇక్కడ మా ఇల్లు స్క్రీన్లు, ఫ్యాన్లు అవి కనిపిస్తాయి మీకు, సీలింగ్లు అవి. నేను కనిపించినప్పుడు కూడా కూర్చొని ప్రాపర్ గా ఒక దగ్గర అప్పుడు కెమెరా ఆన్ చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. సౌమ్య మీరు మ్యూట్ లో మాట్లాడుతున్నారా? యా థ్యాంక్ యూ. అదే అంటున్నాను. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ వెరీ ట్రూ. ఇది ఒక సెకండ్ జాబ్ లాగా చేస్తున్నారు. ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వాలంటీర్స్. నిజంగా చాలా డెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ. ఓకే, సత్య మీరు కూడా జాయిన్ అయినట్టున్నారు. సత్య అవునండి. హాయ్ సత్య. ఇప్పుడే ఇంట్రొడక్షన్స్ అవి అయ్యాయి. కొత్తోళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈ క్లాస్ లో. సో మీరు కూడా క్విక్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తే తర్వాత మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. మై నేమ్ ఈస్ సత్య. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. ఐఎమ్ ఇంట్రెస్ట్ టు స్పోకెన్ ఇంగ్లీష్. She is also volunteer in Telugu program. She teaches Telugu for level 2. ఇంట్రడక్షన్ కంప్లీట్ గా ఇచ్చుకోవాలి సత్య. ఓకే ఓకే అక్క. థ్యాంక్ యూ సత్య. నర్మదా ఉన్నారా? గుడ్ ఈవినింగ్. హలో నర్మదా, ఇప్పుడే ఇంట్రొడక్షన్స్ అవుతా ఉన్నాయి. నర్మదా మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి మీ ఇంట్రొడక్షన్ చెప్తారా? మ్యామ్, నా పేరు నర్మదా. ఐఎమ్ ఫ్రమ్ హన్మకొండ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను మేడం. నైస్ నర్మదా, థ్యాంక్ యూ. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎందుకు చేరాలనుకున్నారు నర్మదా? అదే మేడం, నాది టీచింగ్ ఫీల్డ్. బేసికల్లీ తెలుగు మీడియము. ఓకే, ఫ్లూయెన్సీ ఉంటే బాగుంటది, పిల్లలకి టీచ్ చేయొచ్చు కదా. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయ్యాయని. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది, బట్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ అనేది ఫ్లూయెన్సీగా ఉండదు. నేను నేర్చుకోవాలని జాయిన్ అయ్యాను. నర్మదా, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇందాక సుష్మా అన్నట్టు ఎవరికి వీలైతే వాళ్ళు స్టూడెంట్స్ అట్లీస్ట్ ఆర్ హూఎవర్ ఇస్ లర్నింగ్ వీలైనప్పుడు కెమెరాలు ఆన్ చేయండి. ఓకే, సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. సో మన క్లాస్ స్ట్రక్చరు
లాస్ట్ వీక్ జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మనకి ఇప్పుడు ఈ వీక్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే మన క్లాసెస్ స్ట్రక్చర్ ఏంటంటే ఎప్పుడు కూడా తోటి స్టార్ట్ చేస్తాం. క్లాసెస్ మనం మాట్లాడేది ఉంటుంది ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ది. ఎండ్ చేసేటప్పుడు ఎండ్ విత్ గ్రాటిట్యూడ్ అంటే ఆ రోజు మనం వచ్చి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము ఆర్ ఫర్ వాట్ థ్యాంక్ఫుల్. అది ఇది ఒక మనిషికి కానీ లేకపోతే వాట్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ కానీ ఇప్పుడు. సో అది వి విల్ ఎండ్ చేసేటప్పుడు గ్రాటిట్యూడ్ తోటి ఎండ్ చేస్తాం అందరం. సో అది. సో ఇప్పుడు ఆల్రెడీ 15 minutes అయిపోయింది రోజు. వి విల్ స్టార్ట్. ఇప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. 3 బ్రీదింగ్, డీప్ బ్రీత్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయకండి, ఐస్ క్లోజ్డ్ గానే పెట్టుకొని చేతులు రెండు ఇలా నమస్తే ఇలా పెట్టుకొని రబ్ చేసుకోండి. చేతులు రెండు, పామ్స్ రెండు రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోండి, క్లోజ్డ్ ఐస్ పైన. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు వచ్చి అట్లీస్ట్ నేను ఐ విల్ టెల్ యూ వై బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇప్పుడు మనం ఫ్లోలో వెళ్తా ఉంటాం ఎప్పుడు కూడా లైఫ్లో. బ్రీదింగ్ అనేది మనం ఒక యాక్టివిటీకి ముందు వెన్ వీ వాంట్ టు ఫోకస్, ఐ డూ దిస్ ఆల్సో, వేర్ అదొక కామ్నెస్ తీసుకొని వచ్చి మనకి నెక్స్ట్ మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే దానిపైకి ఫోకస్ తీసుకొని వస్తుంది. సో దాట్స్ వై నాకు బ్రీదింగ్ దాంట్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ వీ విల్ గెట్ స్టార్టెడ్. సో couple of things నేను what I want to say is why spoken English. ఎందుకు మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కష్టంగా ఉంటుంది, ఆర్ మనకి ఫ్లూయెన్సీ లేదనుకుంటాము, ఆర్ భయపడతాం మాట్లాడటానికి ఇంగ్లీష్. సో మోస్ట్ ఆఫ్ అస్ అది ఉంటుంది అనమాట. అదే మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడాలనుకోండి, మనం మాట్లాడేస్తాం, మనం జంకము, మనకేమంటే అయ్యో ఇప్పుడు ఎలా మాట్లాడాలి తెలుగులో అని ఏం అనుకోము. ఎందుకంటే మనం అది వింటా పెరిగాము అండ్ అది మన మైండ్ లో మనకు వర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మనం వర్డ్స్ ప్రతి ఒక్కసారి మాట్లాడాలి అంటే వర్డ్స్ ఎత్తుక్కోం, వినో. ఇప్పుడు ఎందుకంటే మనం పెరిగింది ఆర్ మన చుట్టుపక్కలంతా తెలుగే వర్డ్స్ వినిపిస్తా ఉంటాయి, అవి మెమరీలోకి వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండా అవి బ్రెయిన్ లో ఉండిపోతాయి. తర్వాత మనం మాట్లాడేది కూడా ఇప్పుడు చూసారంటే మనకి తెలుసు మన టంగ్ ఎలా మూవ్ అవ్వద్ది, మనం తెలుగు మాట్లాడేటప్పుడు మనం ఏం సౌండ్స్ చేస్తాం. సో మనకి అది ఆల్రెడీ అంత తెలుసు కాబట్టి మనం అంత భయపడము, వి నో హౌ ఇట్ ఈస్. సేమ్ థింగ్ ఇంగ్లీష్ కూడా అదే. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో కానీ కాలేజ్లో కానీ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా చదివాము, అందరం చదువుంటాం, బికాజ్ ఇక్కడ అందరూ డిగ్రీలు చేసిన వాళ్ళు ఆర్ ఇంటర్ అట్లా. సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ అనేది ఉంటది, గ్రామర్ అట్లాంటివి తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ లాగా చెప్పిస్తారు. సో ఇంగ్లీష్ అందరికీ కొంచెం ఇంట్రొడక్షన్ అయితే ఉంది, కానీ మాట్లాడాలంటే భయపడతాం. ఎందుకంటే దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా ఎప్పుడు కూడా ఒక టెక్స్ట్ బుక్ చూసుకొని మన మైండ్ లో చదువుకుంటాం, ఎప్పుడు పెద్దగా మాట్లాడడం అది. సో మనకి అది మాట్లాడేటప్పుడు నేను చెప్పే సౌండ్ కరెక్టా అనే డౌట్స్ ఉంటాయి, నేను చెప్పే సౌండ్స్ కరెక్టా, నేను కరెక్ట్ గా ఆ పదాన్ని పలుకుతున్నానా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు. సో ఫస్ట్ రూల్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఇంక మీద మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంగ్లీష్
వర్డ్స్ చదివినా ఆర్ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివినా, బుక్ చదివినా, మేక్ ఇట్ అ ప్రాక్టీస్ టు పెద్దగా రీడ్ అలౌడ్. ఇప్పుడు ఇఫ్ యూ రీడ్, డోంట్ రీడ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సైలెంట్ రీడింగ్ చేయకండి. దట్ ఈస్ ది ఫస్ట్ రూల్ in to learn spoken English or to get started with spoken English. That way, when you talk loud, you will know the sounds it makes. A sound ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది. అండ్ అది మెమరీలో కూడా మనం ఎప్పుడు కూడా పెద్దగా రీడ్ చేసినప్పుడు మన మైండ్లో కూడా ఎక్కద్ది. బికాస్ వాట్ ఎవర్ వి టాక్, బ్రెయిన్ ఇస్ లిజనింగ్ ఆల్రెడీ. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరందరూ ఇక్కడ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి, బెటర్ కమ్యూనికేషన్కి వచ్చారు కాబట్టి ప్రాక్టీస్ దట్. రీడ్ అలౌడ్. దట్ వే వెనెవర్ యూ రీడ్, ఇట్ గోస్ ఇన్ టు యువర్ మెమరీ అండ్ ఆ వర్డ్స్ ఆటోమేటిక్గా మనం యూస్ చేసే కొద్దికి వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దీంట్లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. సో దీంట్లోనే వన్ మోర్ థింగ్ ఐ వుడ్ యాడ్ ఏంటంటే, వెన్ యూఆర్ డూయింగ్ దిస్, మీరు రీడ్ అలౌడ్ చేసేటప్పుడు వీలైతే మీ ఫోన్లు కానీ పక్కన ఉంటే మీరు రీడ్ చేసేది మీరే రికార్డ్ చేసుకోండి. లౌడ్గా రీడ్ చేసేది మీరే రికార్డ్ చేసుకోండి. మీకు టైం ఉండేటప్పుడు దాన్ని ప్లేబ్యాక్ చేస్తే మీకే అర్థం అవ్వద్ది మీరు ఎలా మాట్లాడుతున్నారు, అది కరెక్టా కాదా, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా అర్థం ఉంది. సో దిస్ ఇస్ ఆల్ సమ్ ప్రాక్టికల్ థింగ్స్ ఐమ్ టెలింగ్. ముందు ఇప్పుడు శివరంజని అక్క నేను స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తున్నారా రూల్స్ ఫర్ ద లాంగ్వేజ్ అనేది ఉంటది. సో అది వీ విల్ గో దేర్. బట్ దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఇవన్నీ మీకు మీరు అందరూ కూడా ఇక్కడ ఏదో ఎగ్జామ్ రాసేయాలని రాలేదు స్పోకెన్ ఇంగ్లీష్కి. యూ వాంట్ టు ప్రాక్టికలీ నో ద సబ్జెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ విత్ దట్ ప్రాక్టీస్. సో ప్రాక్టికల్ థింగ్స్ అది అదొకటి. తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం ఈరోజు, అప్పుడు నేను చెప్తాను మోరు. బట్ మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడేటప్పుడు మనం ఏం థింక్ ఇంగ్లీష్ కూడా మీకు ఫ్లూయెంట్గా రావాలి. థింక్ చేసి పాజ్ ఇచ్చి రాకుండా అలా ఫ్లూయెంట్గా రావాలి మీకు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే యువర్ బ్రెయిన్ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కసారి చెప్పలేదు, బట్ మీకు టైం ఉండేటప్పుడు ఇప్పుడు మీరు ఎవ్రీడే మాట్లాడుతుంటారు కదా, ఏదో ఒక తెలుగులో కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడినప్పుడు ఒక పాజ్ వస్తుంది. ఆ పాజ్ లో మీరు థింక్ చేయండి, ఎలా ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడాను కదా, ఇది ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు అనేది థింక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇస్ రీడింగ్ లౌడ్. సెకండ్ ఇస్ మీరు మాట్లాడేదే థింక్ హౌ యూ కెన్ టాక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడేదే, అండ్ నోట్ చేసుకోండి అది వీలైనప్పుడు. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి నేను లాస్ట్ క్లాస్లో కూడా అదే చెప్పాను, ఇంగ్లీష్లో మాట్లాడటం ఎక్కువ స్టార్ట్ చేయండి. యూ మైట్ నాట్ బి కరెక్ట్ ఫస్ట్ టైం, గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఆ ఎఫర్ట్ మీరు పెట్టినప్పుడు కరెక్షన్స్ చేసుకుంటే ఓకేనా. తర్వాత ఫోర్త్ రూల్ ఏంటంటే, ఇది వచ్చి కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం కాంట్రవర్షియల్ రూల్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ రూల్ నాకే ఐ థింక్ ఇది కరెక్టా కాదా అని. బట్ ఫోర్త్ రూల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ట్రై టు టాక్ కరెక్ట్. అంటే మీకు మీరు ఏదో మాట్లాడి తప్పుగా మాట్లాడేదానికంటే విని అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా మాట్లాడమని చెప్తున్నారు. అది ఎందుకు అంటే, ఇప్పుడు మనం తప్పుగా మాట్లాడి ఎక్కువసేపు కరెక్ట్ చేయలేదు అనుకోండి, అది మనకి బ్రెయిన్ లో ఆ తప్పుదే గుర్తుండిపోద్ది. మనం ఎక్కువ సార్లు తప్పు చేసినప్పుడు అదే గుర్తుంటది. సో కరెక్ట్ గా లెర్న్ చేసి కరెక్ట్ గా మాట్లాడాలంటే అది ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ తప్పుగా మాట్లాడింది మర్చిపోవాలి, తర్వాత కరెక్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి బ్రెయిన్ లో. సో దీస్ ఆర్ ద 4 రూల్స్ అన్నమాట స్పోకెన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఇస్ రీడింగ్ లౌడ్, థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, talk more, and then try to talk correctly. Okay. So that okay.
తర్వాత వీ విల్ ఇది 4 రూల్స్. నేను అది యాక్చువల్‌గా ఇది ఒక స్లైడ్ లాగా చేసి తర్వాత షేర్ చేస్తాను మీకు కూడా. రంజని అక్కో ఎవరు మోడరేటర్స్ లక్ష్మి గారు హూఎవర్ ఇస్ హెల్పింగ్ విత్ దిస్ మీకు షేర్ చేస్తాను. సో ఇవి 4 రూల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత ఏంటంటే దెర్ ఇస్ అందరు గ్రామర్ ఇంట్రడక్షన్ ఉంటది అని అనుకుంటున్నాను. సో మనం రైట్ చేసేటప్పుడు గ్రామాటికల్ గా అన్ని కరెక్ట్ గా ఉండాలి, ప్లస్ ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సెంటెన్సులు ఫామ్ చేయాలి అవంతా. బట్ స్పోకెన్ ఇంగ్లీష్ బిగిన్ చేసేటప్పుడు సింపుల్ వర్డ్స్ సింపుల్ సెంటెన్సెస్ పెట్టుకుంటాం. సింపుల్ వర్డ్స్ సింపుల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఒక నౌన్ ఉంటది, ఒక వర్బ్ ఉంటది. ఇవి రెండు ఇంపార్టెంట్. ఆర్ ఐ షుడ్ సే నాట్ ఈవెన్ అ నౌన్, అ సబ్జెక్ట్ అండ్ అ ప్రిడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరి గురించో దేని గురించో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ అంటాను, అది అది కదా ఐ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటి, నా గురించి చెప్తున్నాను నేను. సో ఐ అనేది సబ్జెక్ట్. ప్రిడికేట్ అనేది ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, గోయింగ్, ఐఎమ్ గోయింగ్. సో గోయింగ్ ఇస్ ద ప్రిడికేట్ ఆర్ అ వర్బ్. సో అ నౌన్ అండ్ అ వర్బ్. ఇది మినిమం ఉంటది మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ లో, సింపుల్ సెంటెన్సెస్ లో. సో అందుకని మనం వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ లో ఫస్ట్ బిగినింగ్ చేసేటప్పుడు ఇలా స్మాల్ సెంటెన్సెస్ తోటి బిగిన్ చేస్తాం. సో దిస్ ఇస్ అ కంప్లీట్ సెంటెన్స్. ఇప్పుడు నేను ఏం చెప్పాను అది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఇట్స్ కాల్డ్ క్లాస్ అంటారు దీన్ని. క్లాస్ ఆర్ అ ఫ్రేజ్ ఆర్ అ సెంటెన్స్. ఓకే, సో అదనమాట. సో స్పోకెన్ ఇంగ్లీష్ వీ విల్ స్టార్ట్ విత్ సింపుల్ సెంటెన్సెస్ అండ్ వీ విల్ గో ఆఫ్టర్ దాన్ని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, రమేష్ మీరు జాయిన్ అయినట్టున్నారు. మేడం. హాయ్ రమేష్. మేడం. హాయ్ మేడం. రమేష్ ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడే జస్ట్ ఒక 4 రూల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కి చెప్పాను. తర్వాత అదే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి యూ జాయిన్, ఒక పాజ్ ఉండేటప్పుడు జాయిన్ అయ్యారు. ఇంట్రడ్యూస్ చేసుకుంటారా రమేష్ మీరు? మేడం, నా పేరు రమేష్ మేడం. బిఎస్సి కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తున్నాం మేడం. గుంటూరులో ఉంటాను మేడం. ఓకే ఓకే రమేష్. ఓకే మేడం. ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ క్లాసులకు రావాలనుకుంటున్నారు రమేష్? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీద పట్టలేదు మేడం. ఏదన్నా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ పర్పస్ మాట్లాడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రమేష్. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ వీక్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసుంటది. ఏమన్నామంటే ఇలా ఒక అది కొంచెం క్లాస్ అయిన తర్వాత ఎవ్రీ టైమ్ వీ విల్ హ్యావ్ అ స్మాల్ ఎక్సర్సైజ్, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాము. దాంట్లో ఏంటంటే ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే అందరం కూడా వీ విల్ టాక్ అబౌట్ మై డే. అంటే ఎక్కువ పర్లేదు, ఒక 2 minutes మాట్లాడదాం ప్రతి ఒక్కరమి. మై డే, ఇప్పుడు నా డేలో నేను ఏం చేశాను ఈరోజు, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, హై లెవెల్ ఇంగ్లీష్లో స్మాల్ సెంటెన్సెస్ తోటి స్టార్ట్ చేస్తాము. అది స్టార్ట్ చేయకముందు నేను ఒక వీడియో వినిపిద్దాం అనుకుంటున్నాను. ఐమ్ థింకింగ్ హౌ డు ఐ షేర్. ఐ థింక్ ఇది ప్రెసెంట్ నౌ చేయొచ్చు అనుకుంటా. యా, ఓకే, 1 minute. యా ఒక్క నిమిషం. నేను అదే ఒక అప్లికేషన్ షేర్ చేయొచ్చా లేకపోతే స్క్రీన్ మొత్తం షేర్ చేయాలా అని చూస్తున్నాను. Looks like I can. షేర్ అవ్వట్లేదు కదా మీకు?
అవుతుంది సౌమ్య, ఇందాక అయ్యింది మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. అవునా? ఓకే, అయితే మళ్ళీ చేస్తాను ఉండండి. కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది సౌమ్య ఇప్పుడు. ఓ, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే. అది బ్రౌజర్ కనిపిస్తుందా లక్ష్మి మీకు? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇది ఒక ఎక్సర్సైజ్. ఇదేంటంటే ఇప్పుడు మనం కూడా మై డే గురించి ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, దీంట్లో కూడా ద గర్ల్, ఆ అమ్మాయి వచ్చి తన డే గురించి చెప్తా ఉంది. ఇది కొంచెం కొన్ని వర్డ్స్ డిఫికల్ట్ ఉంది, మనం అంత డిఫికల్టీ వెళ్ళబలేదు డే 1. బట్ ఇది ఒక జస్ట్ ఫర్ యూ టు ఆల్సో థింక్, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు మీ డేలో అనే దాని గురించి. సో ఐ జస్ట్ ఒకసారి ఇది ప్లే చేస్తాను కొద్దిసేపు. మీకు కనిపించకపోయినా వినిపించకపోయినా జస్ట్ చెప్పండి ఒకసారి ఎవరైనా మ్యూట్ లోకి వెళ్ళి. స్క్రీన్ కనిపించటం లేదు. అవునా? ఓకే. బ్లర్డ్ అయిపోయింది సౌమ్య. బ్లోర్ అయిపోయింది. ఎక్సిట్ ఫుల్ స్క్రీన్ అంటుంది. ఇప్పుడు కనిపిస్తాం. ఓకే, అది ఐ థింక్ ఫుల్ స్క్రీన్ పెడితే కనిపిస్తున్నట్లేదు. ఇట్లే పెడతాను అయితే నేను. ఏం కనిపిస్తుంది కానీ వినిపించటం లేదు. అవునా? అప్లికేషన్ నుంచి షేర్ చేసినప్పుడు వాల్యూమ్ రాదు సౌమ్య. ఓకే. యూట్యూబ్ లో ఏదైనా మనం రికార్డింగ్ షేర్ చేస్తే సౌండ్ రాదు. ఓకే, గాట్ ఇట్. గాట్ ఇట్. ఓకే, సో ఓకే, నేనే చెప్తాలేండి అయితే. ఐ విల్ స్టార్ట్ మై డే ఇన్స్టెడ్ ఆఫ్ యూట్యూబ్. ఆ లింక్ నేను షేర్ చేస్తాను. అది మేబీ మీకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో పెట్టమని చెప్తాను, సో దట్ మీరు తర్వాత లిసన్ చేస్తారు. ఆర్ ఇక్కడ నేను చాట్ లో కూడా పంపిస్తాను కావాలంటే లింక్ అందరికి, ఆ తర్వాత చూడండి. బట్ నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మై డే, తర్వాత అందరం కంటిన్యూ చేద్దాము. ఇది వచ్చి ఈ రోజు మనం వచ్చి ఒక్కొక్కరం ఈ క్లాస్ మెయిన్ క్లాస్ లోనే ఎక్సర్సైజ్ చేస్తాము, సో దట్ అందరూ వింటారు. గోయింగ్ ఫార్వర్డ్ మనకు ఉండే వాళ్ళని బట్టి బ్రేక్అవుట్ సెషన్స్ లో కొంచెం డీపర్ గా వెళ్ళేటప్పుడు ఎక్సర్సైజ్లు బ్రేక్అవుట్ సెషన్ లో 2-3 పెట్టి చేస్తాము ఎక్సర్సైజ్. నేను అన్ని బ్రేక్అవుట్స్ లో అలా వస్తా ఉంటాను. ఓకేనా? ఓకే, సో ఐ విల్ స్టార్ట్ మై డే, తర్వాత వి విల్ గో అరౌండ్. ఓకే, సో మై డే. Hi, I'm Soumya. So my day starts a little early. I generally wake up at 6. So today also I woke up at 6. I brushed my teeth. Then I make breakfast. It's morning for us still. So I made breakfast for my kids. We had breakfast. We had dosa for breakfast today. And then I am here in the class to be with you all. So that is my day so far. So ఇది సో we will keep it for 1 or 2 minutes అంతే, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఈ రోజు. సో జస్ట్ టు గెట్ స్టార్టెడ్ ఒక ఎక్సర్సైజ్ తోటి. ఓకే ఓకే, హూ వాంట్స్ టు గో? సుష్మా, మీరు చెప్తారా? Okay, ma'am. Hi, ma'am. I am Sushma. I wake up early morning, 6 o'clock. I teeth my brush. I am preparing in tiffins. Whatever work in my house, totally completed my work today. And inside my colony, people saw Bonalu festivals today. That also
preparing my work today, madam. Okay. Okay. Very nice, Sushma. You tried very good. So ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో we will see how different గా ఎలా చెప్పతాము అనేది చూద్దాం. Okay. Okay. So I woke up early today. I brushed my teeth. And then I made tiffin and I completed all household work. Household work ante intlo work anta finish చేశాను. I finished all my household work. Today in my neighborhood అంటే పక్కనుండే ఆ కమ్యూనిటీ ఆర్ పక్కనుండే అదే అందుకే డిఫరెంట్ గా. సో ఇది మనం ఫస్ట్ ఏమనుకున్నాం అదే కదా. ఇప్పుడు కొత్త వర్డ్స్ మనం వినే కొద్దికి మన బ్రెయిన్ లో ఉంటది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వాడాలి అంటే వాడొచ్చు. అందుకే చెప్తున్నాను నేను. ఇన్ మై నైబర్హుడ్ టుడే ఇన్ మై నైబర్హుడ్ ఇస్ బోనాలు ఫెస్టివల్. I prepared everything for Bonalu festival and celebrated. Okay. Okay. Very good, Sushma. Thank you. Ramesh. మీరు మీ డే గురించి చెప్తారా రమేష్? మేడం, I wake up early morning 5 o'clock. I treat brush. Okay. I breakfast 7 o'clock. Okay. Afternoon lunch. Okay. అంతే. ఓకే. ఇంకేమైనా డే గురించి మీరేమైనా చేసింది కానీ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ రమేష్? టుడే ఆఫీస్ వర్క్. ఓకే. ఓకే. దట్స్ గుడ్ రమేష్. బాగా చెప్పారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు నేను అన్నట్టు సుష్మా గారికి అన్నట్టు ఫ్యూ థింగ్స్ ఏంటంటే డిఫరెంట్గా ఏం చెప్పొచ్చు అంటే I woke up early morning at 5 o'clock. I brushed my teeth. I had my breakfast at 7 o'clock. జనరల్గా ఏంటంటే మనం ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు టిఫిన్ని మార్నింగ్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. సో I had my breakfast at 7 o'clock. మీరు ఆఫీస్ వర్క్ కూడా చేశానని చెప్పారు కాబట్టి రమేష్, దెన్ I did some work for my office and had my lunch in the afternoon. ఓకే. ఇవి అంతే. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మనకు ఫ్లూయెన్సీ వస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అది ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ రమేష్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. నర్మదా. నర్మదా మీరు నేను ఒక్కటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సారీ నర్మదా, మీకు ఇంగ్లీష్ లో ఎవరికైనా కానీ, నర్మదా అని కాదు ఎవరికైనా కానీ, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పటం మీకు కంఫర్టబుల్ గా లేదు, మీకు తెలుగులో చెప్పటం కంఫర్టబుల్ గా ఉంది, జస్ట్ నేను అన్నట్టు 2-3 సెంటెన్సెస్ మొత్తం మనకి డే అంతా చేసిందే ఒక 2 minutes లో చెప్పలేము. సో 2-3 సెంటెన్సెస్ మీకు కంఫర్టబుల్ గా లేదు, మీరు తెలుగులో కంఫర్టబుల్ గా ఉన్నారంటే పర్లేదు. మనం టుగెదర్ క్లాస్ లో దాన్ని ఎలా ఇంగ్లీష్ లో చెప్తాం అనేది కూడా నేర్చుకుంటాం. నేను ఫస్టే చెప్పుండాల్సింది, బట్ ఐ జస్ట్ రిమెంబర్డ్. ఓకే మేడం, నేను ట్రై చేస్తాను మేడం. ట్రై చేస్తాను ఇంగ్లీష్ లో చెప్పడానికి. షూర్. I woke up very late today. Okay. I had my tiffin at 10 o'clock. Okay. And next
I went to my sister home. Okay. I just came back now, ma'am. Very nice, Narmada. Ma'am. Very nice. Thank you, ma'am. Oh. So, Narmada, I think most of yours was correct. Small improvements మనం తర్వాత చేస్తాము. Okay, madam. Thank you. Thank you, Narmada. మస్తాన్, నేను జస్ట్ ఒక ఆర్డర్ లో నా స్క్రీన్ లో కనిపించే నేమ్స్ ఆర్డర్ లో వెళ్తున్నాను. సో డోంట్ అదర్వైజ్ ఆర్డర్ లో నేను వెళ్తున్నాను అంతే. యా, మస్తాన్. యా, మీరు మీ డే గురించి చెప్తారా మస్తాన్? నాకు అంత ప్రాపర్ లాగా రాదు మేడం అసలు. పర్లేదు మస్తాన్, నేను అన్నట్టు తెలుగులో చెప్పండి. మనం చిన్న దాంట్లో 1 or 2 sentences వరకు ఇంగ్లీష్ లో చెప్తాం, ట్రాన్స్లేట్ చేసుకుందాం. ఓకే, ట్రై చేస్తా మేడం. Sure, thank you, Mastan. I woke up at the 9:30 in morning. Okay. And eat curd rice. Okay. And we went to the Deadpool movie in Nellore. Okay. After the movie, I eat ice cream in Heartbeat. Okay. అది కరెక్ట్గా రావట్లేదు మేడం. అక్కడి నుంచి వచ్చేసాం మేడం మళ్ళీ ఇంటికి. ఓకే, వెరీ నైస్ మస్తాన్. సో దీంట్లో ఒక చిన్న కరెక్షన్స్ నేను చెప్పొచ్చా మస్తాన్? చెప్పండి మేడం. ఓకే, సో మీరు ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్ గా చెప్పారు. ఐ వోకప్ అట్ 9:30, వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి మనం ఇప్పుడే ఐ థింక్ సుష్మాకి, రమేష్ గారికి, అందరికి ఇందాక చెప్పింది ఏంటంటే, మనం మార్నింగ్ ఫస్ట్ మీల్ చేసేది దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అది టిఫిన్ అనే అవసరం లేదు, ఎనీథింగ్. ఓకే, సో I woke up at 9:30, had curd rice for breakfast. Okay. Then I went for a movie in Nellore. After the movie, I had ice cream at Heartbeat. Then came home. After the ice cream, we came back home. Okay. Okay, very good, Mastan. Thank you. Thanks, ma'am. Thank you, Mastan. Okay. Pramoda, మీరు చెప్తారా ప్రమోద? ట్రై చేస్తాను మేడం, నాకు అంతే రాదు. పర్లేదు ప్రమోద, అదే చెప్పాను కదా నేను, మనం అందరం ఇక్కడ ట్రై చేస్తున్నాం అంతే. సో ఇది ఫస్ట్ క్లాస్, సో మనం 10th క్లాస్ లో ఎలా ఉన్నామో చూద్దాం. యా, I worked early morning today 6 o'clock. After I brushed my teeth. After I'm preparing breakfast. And after I finished my lunch, then I playing my kid. After I joined the class now. ఇక్కడ మీరు చూసారంటే మీరు కొన్ని వర్డ్స్ పిక్ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఆటోమేటిక్ గా చెప్పేశారు మీరు ఇక్కడ. తర్వాత యు బ్రష్డ్ యువర్ టీత్, వెరీ నైస్. ఓన్లీ వన్ థింగ్ నేను మీకు యాడ్ చేసేదంటే, మీరు యు ప్లేడ్ కిడ్స్ అనేదో చెప్పారు. సో ఐ ప్లేడ్ విత్ మై కిడ్స్. సో మీరు మీ పిల్లలతో ఆడుకున్నారు కదా, సో ఐ ప్లేడ్ విత్ మై కిడ్స్. ఓకే, సో ఐ జాయిన్ ద క్లాస్ నౌ. సో ఎవరు, ఓకే, థ్యాంక్ యూ. సో ఒక్క చిన్నది చెప్తాను, మీరు అందరు ఇంట్రడక్షన్స్ ఇచ్చుకున్నారు, బట్ మనం ఇట్లా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హాయ్ మై నేమ్ ఇస్ ప్రమోద అండ్ దిస్ ఇస్ మై డే అనో అట్లా జస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, బట్ మీరందరు కరెక్ట్ గానే చెప్తున్నారు, ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో యూ జనరలీ డోంట్ ఇంట్రడ్యూస్, విచ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. బట్ జస్ట్ మనకి ఎక్సర్సైజ్ లో అలా ఉంది కాబట్టి అలా ఫాలో అవుతాం అంతే. వెరీ నైస్, థ్యాంక్ యూ ప్రమోద. యా, వసంత. Vasanta ma'am, and today is my day.
early morning, 7 wake up 7 p.m. Sorry, 7 o'clock. I brush my teeth after the breakfast. Then I'll go to outside. ఓకే. వెరీ గుడ్ వసంత. సో, చిన్న ఒక్క అబ్జర్వేషన్ ఏంటంటే ఐ హ్యాడ్ మై ఆఫ్టర్ థాట్ అని చెప్పాలి. ఇప్పుడు ఐ బ్రష్డ్ యువర్ టీత్ అని చెప్పారు గదా! ఆఫ్టర్ థాట్ ఐ హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్. మీరు ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అనేటప్పుడు అది మీనింగ్ కొంచెం మారిపోద్ది. మీరు చెప్పిన దాంట్లో ఏమైపోద్దంటే, మీరు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్రష్ చేసుకున్నానన్నట్టు మీనింగ్ మారిపోద్ది. సో, దాంట్లో ఆఫ్టర్ తర్వాత ఆఫ్టర్ థాట్ ఐ హ్యాడ్ బ్రేక్‌ఫాస్ట్. Breakfast. Okay. సో, తర్వాత ఐ వెంట్ ఔట్‌సైడ్ అండ్ అంతేలెండి. సో, దట్ ఈస్ గుడ్. సో, అదొక్కటి ఒక స్మాల్ కరెక్షన్. యాహ్! వెరీ నైస్ వసంత. థ్యాంక్ యూ. సత్య? My name is Sri Satya. This is my day. I woke up 6 a.m. I brushed my teeth and bathing and combed my hair. I had completed puja. I had prepared breakfast. After that, ate my children. Today I enjoyed my children. I feel happy today. Very nice, Satya. Whenever we spend time with children, we feel very happy, kada? ఓకే. సో, మీరు ఆల్మోస్ట్ కరెక్ట్‌గా చెప్పారు. స్మాల్ కరెక్షన్స్ దాంట్లో గూడా. ఐ ఎంజాయ్డ్ విత్ మై చిల్డ్రన్. Okay. ఓకే. సో, With ఐ my ఎంజాయ్డ్ children. ఐ ఎంజాయ్డ్ విత్ మై చిల్డ్రన్. సో, మీ కిడ్స్ తోటి మీరు ఎంజాయ్ చేశారు. అంతే గదా! మీరనింది? సో, అవునండి. ఓకే. ఐ ఎంజాయ్డ్ విత్ మై చిల్డ్రన్. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. It made me so happy. యాహ్! ఓకే. వెరీ గుడ్. ఐ థింక్ అందరూ చెప్పేసారు. లక్ష్మి గారు, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్? యాహ్! కెమెరా ఆన్ చేసుకోండి మరి. ఓకే. ఐయామ్ శ్రీలక్ష్మి. I don't remember when I got up. I didn't see the time. I think after I got up, I just switched on the TV. I watched a movie. I had my breakfast, or you call it brunch, I don't know. Had it 11 o'clock. Then I had sweet gulab jamun. My daughter prepared it yesterday. So I think it was by 11:30 I finished my breakfast or brunch. Then I think most of my day was watching TV and then clearing up things, sorting out papers, filing taxes, etc., etc. And it went on like that. I cleared one seats of my sofa. I can see now. Now 2 people can sit now. There's one huge pile. I can turn the camera and show huge pile of papers I'm sorting. Then I didn't do any of cooking and all that. Yesterday itself, I prepared some curries and kept it in the fridge, so that I can do this extra work. I want to finish it off today. I had a power nap before the class so that I can be active in the class and be attentive. While I was sleeping, I think my daughter prepared something for dinner. When I was like, I think on the half sleep, I was thinking, what's wrong? What is on fire? Then I realized she's fried some papad or something. Then I think that's it. I did nothing else. I'm in the class now. Thank you. Thank you, Sri Lakshmi garu. You had a very fulfilling weekend. Most of my I should days say. are like this. Very nice. Ippudu Okay, thank you. thank you. You So want to correct something?
No, I think you had it perfect. So I just Yeah. wanted. I want to add to people here. Okay, sorry. తెలుగు మనం తెలుగు. ఓకే, ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వాడిన పదాల్లో ఏది నేను కాంప్లికేటెడ్ వాడలేదు. అవునా? మీకు తెలిసిన పదాలైనా ఏమన్నా మీకు అర్థం కాని ఉన్నాయా? ఎక్సెప్ట్ బ్రంచ్ అయి నేను ఉండొచ్చు. అది అదొక్కటి కొత్త పాయింట్ అవుట్ చేయాలనుకున్నా if కొత్త everyone పదం అయి ఉండొచ్చు. అవునా? అన్ని సింపుల్ వర్డ్సే. నేను నా ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను చెప్తాను. నేను చిన్న పల్లెటూరులో చదువుకున్నాను. ఇంగ్లీష్ మీడియంకే వెళ్ళాను. మాకు ఫైన్ కూడా వేసేవాళ్ళు తెలుగులో మాట్లాడితే. అయినా మేము తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్ళం. సీక్రెట్‌గా. అంతేనా? అంతే గదా! యూజువల్లీ. నాకైతే సేమ్ ఎక్స్‌పీరియన్స్ లక్ష్మి. ఆ! సో, మనం ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడము అంటే, మన చుట్టూ అందరికి మనకొచ్చిన లాంగ్వేజ్ ఒచ్చు. అంతేనా? మనకెందుకు వేరే లాంగ్వేజ్ అవసరం అవుతుంది? మనం ఎప్పుడైనా ఆ నెసెసిటీలో ఉన్నప్పుడు మనకు అవసరం అవుతుంది. మనకు ఆ అవసరం రాలేదు. ఇంకొకటి, మీరిక్కడ ఎంత స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఒక ఫ్రెండ్‌ని పట్టుకోండి. ఎవరు మీలాగే ఇంట్రెస్టెడ్‌గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళని. మీరిద్దరూ మీ ఫ్రెండో, మీ ఇంట్లో పిల్లలో, మీ హస్బెండో, మీ వైఫో ఎవరో ఒకరిని పార్ట్నర్ చేసుకోండి. వాళ్ళతో ఇంగ్లీష్ ఎవ్రీ డే రోజు మాట్లాడండి. ఎందుకంటే ఇది ఓన్లీ 1 అవర్ క్లాస్. మీకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అంతేనా? సో, మీరు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో జరిగింది చెప్తాను. నేను కన్నడ నేర్చుకున్నాను. కన్నడ నేర్చుకున్న తర్వాత నేను కన్నడ ఈ బెంగుళూరుకొచ్చిన తర్వాత ఒక 10, 15 ఇయర్స్ తర్వాత నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు కన్నడ మాట్లాడేవాళ్ళు దొరకలేదు. నాకు అవసరం పడలేదు ఆ లాంగ్వేజ్. తెలుగు అందరూ మాట్లాడేస్తారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళుంటారు. హిందీ వచ్చుంటారు. సో, నాకు అవసరం రాలేదు. సో, నేను కన్నడ నేర్చుకున్న తర్వాత నాకనిపించింది నేను మర్చిపోతున్నాను అని అనుకున్నప్పుడు నేను ఒక ప్లేస్‌లో ఉన్నాను. ఈరోజు ఇక్కడున్నాను గదా! ఒక 1 వీక్ దగ్గర ఇంకొక ప్లేస్‌లో కనిపిస్తాను మీకు. అక్కడ నాకు కన్నడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒక పర్సన్ చూజ్ చేసుకున్నాను. వాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళని. వాళ్ళతో కన్నడలోనే మాట్లాడతాను వాళ్ళకి తెలుగొచ్చినా. తర్వాత తమిళ్ పోయింది అనిపిచ్చింది. ఒక తమిళ్ మాట్లాడే అమ్మాయిని తన మదర్ టంగ్ తమిళ్. వాళ్ళకి ఫస్టే నేను చెప్తాను. నాకంత రాదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. ఏదైనా తప్పు చేస్తే కరెక్ట్ చేయండి. అని వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో, ఒక తమిళ్ అమ్మాయిని మీకు ఇంగ్లీష్ ఎలాగో, నాకు కన్నడ, తమిళ్ అలాగా. ఒకప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా ఇలాగే. ఇప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నామో, నా ఇంగ్లీష్ కూడా అలాగే. సో, నేనప్పుడు ఒక పార్ట్నర్‌ని చూజ్ చేసుకున్నాను. అలా నేను ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత హిందీ, తర్వాత తమిళ్, తర్వాత కన్నడ, మధ్యలో బెంగాలీ, మధ్యలో ఒరియా, మరాఠీ ఇలా కొన్ని వర్డ్స్ ఫస్ట్ ఏం చేస్తానంటే అబ్జర్వ్ చేస్తాను వాళ్ళేం మాట్లాడుతున్నారు. ఓకే. కొత్త పదం. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఓకే. దీన్ని నేను రేపెలా వాడాలి? మేడం చెప్పారు గదా! ఈరోజు మనకి 5 వర్డ్స్ హోమ్ వర్క్ ఉంది. గుర్తుందా? రాసుకున్నారా? రాసుకొచ్చారా? ఓకే. అలా చేస్తూ నేను రాత్రి పడుకునేటప్పుడు, రేపొద్దున నేను ఆ అమ్మాయిని కలిసినప్పుడు, ఎలా నేను ఆ సెంటెన్స్‌ని ఫార్మ్ చేసి మాట్లాడాలని రాత్రి అనుకోని నిద్రపోతాను. పక్క రోజు పొద్దున్న లేసి రివిజన్ చేస్తాను దాన్ని మనసులో. నేను 4కి లేస్తాను. సో, లేసి వంట చేసేటప్పుడు నేను థింక్ చేస్తూ ఉంటాను ఏం మాట్లాడాలి అని. సో, అలా నేను నేర్చుకున్నాను కన్నడ అండ్ తమిళ్. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు నాకు ఒక్క కరెక్షన్ చెప్పారు. ఎప్పుడైనా క్వెషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే. మీరెవరైనా ఒక క్వెషన్ అడగండి నన్ను ఇంగ్లీష్‌లో. నాకు రావట్లేదు ఎలా అడగాలి అని. వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ ఫర్ టుమారో? మీరు అడగొద్దండి. ఓకే. ఎవరన్నా అడగండి నన్ను ఒక క్వెషన్ ఇంగ్లీష్‌లో. ఏదైనా ఒక తెలుగులో చెప్పండి ఫస్ట్ దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పడానికి చూద్దాం. నాకు రావట్లేదు ఎలా వాట్ ఆర్ చెప్పాలో. యూ డూయింగ్ అక్క?
ఏమ్మా ఏం సత్య? వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే, సత్య కరెక్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగింది. సో మనం క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? వాట్ డూయింగ్ రా అంటాం, అవునా? లేకపోతే అయ్యో ఎవరైనా హెల్ప్ చేయండి, ఒక సెంటెన్స్ రాంగ్ గా చెప్పడం రావట్లేదు. క్వశ్చన్ మార్క్ గా అడుగుతాం. ఎలా చెప్పాలి? వాట్, వేర్, వెన్ అనే పదం వాడకుండా నాకు రావట్లేదండి దట్స్ ఎలా ఆల్ అనేది కూడా ఒక అలా నేను కరెక్టేనా అలా అడుగుతాం అనమాట లాస్ట్ లో. అలా కాకుండా క్వశ్చన్, మనకి క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి? వాట్, వెన్, వేర్, ఇవన్నీ క్వశ్చన్ మార్క్ వర్డ్స్ కదా, అవి ఫస్ట్ యూజ్ చేయాలి అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. అప్పటి నుంచి ఐ థింక్ ఐ హ్యావ్ ట్రైడ్ నేను ట్రై చేశాను. ఎక్కడ కూడా నేను క్వశ్చన్ చేసేటప్పుడు మనం లాస్ట్ లో సాగదీస్తాం కదా, అలా చెయ్యకుండా ఐ జస్ట్ గేవ్ ఎ ఫుల్ స్టాప్ దేర్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ కి వర్డ్ యూజ్ చేశాను, స్లాంగ్ లో తీసుకురాలేదు. అర్థమైందా నేనేం చెప్పాను? ఎవరికన్నా అర్థం కాకపోతే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైందా అందరికి? ఓకే, సౌమ్య ఎక్కువ మాట్లాడేసాను మీద క్లాస్. నాకు అర్థం కాలేదక్క. ఓకే, సత్య నువ్వు వాట్ అని చెప్పి అన్నావు కదమ్మా, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. వేర్ ఆర్ యూ గోయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు చెప్పడం ఆర్ యూ డూయింగ్ అని అడగమనే. కాదు, నువ్వు కరెక్ట్ గా అడిగావు. నువ్వు కరెక్ట్ గా అడిగావు. దాన్ని తప్పుగా ఎలా మాట్లాడతారు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పలేకపోయాను. మీకు అర్థమైందా లేదో నాకు తెలియట్లేదు. ఎవరైనా చెప్పగలరా తప్పుగా ఎలా అడుగుతారు అది అని? కొన్ని సెంటెన్సెస్ ఓకే, మీకు తప్పని తెలిస్తే మీరు అడగరు కదా. తప్పని తెలిస్తే అడిగేది కాదు అసలుకి. ఆ తప్పు అనేది ఎలా అడగాలనేది తెలవాలి కదా అసలు ఫస్ట్. తెలవాలి కదా, తెలిస్తే మీరు చెయ్యరు కదా తప్పు. నేను అప్పుడు చేశాను, బట్ నాకు ఒక ఫ్రెండ్ కరెక్ట్ చేసింది. అప్పటి నుంచి ఆ సెంటెన్స్ ని అలా చేయకుండా నెక్స్ట్ మీలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాదు కానీ లైక్ కాల్ సెంటర్ లో కాల్స్ తీసుకోవడానికి ఇంగ్లీష్, తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోచింగ్ అలా వెళ్ళినప్పుడు క్లాసెస్ కి ఒక 6 months అక్కడ ఇంగ్లీష్ లో ఎలా మనం ఒక వర్డ్ చూడండి, మనం సి అని అంటాం. సి అనే వర్డ్ తెలుసు కదా మీకు, విన్నారు కదా? సి అంటే స్పెల్లింగ్ 2 రకాలు ఉన్నాయి దానికి. కళ్ళతో చూడ్డాన్ని సి అంటారు, SEE సి, అవునా? వాటర్ బాడీ అది కూడా సి. ఎక్కడ ఏ సి వాడాలి? పదాలు సౌండింగ్ సేమ్, బట్ ఏది కరెక్ట్ గా వాడుతున్నామా లేదో చూసుకోవాలి. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కరెక్ట్ గా వాడుతున్నామా లేదా చూసుకోవాలి. సో అది ఎలా వస్తుంది మీకు అంటే, మేడం పోయినసారి సౌమ్య చెప్పినట్టు లాస్ట్ క్లాస్ లో వినాలి, వింటూ ఉండాలి. లత చెప్పారనుకుంటా కదా, మీరున్నారో లేదో, BBC న్యూస్ చూడండి అని. మా సార్ కూడా అదే చెప్పారు, BBC న్యూస్ వినండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా సెంటెన్స్ ఫామ్ చేసి చెప్తూ ఉంటారనమాట. తర్వాత సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి కింద. అప్పుడు మనకి ఏంటంటే ఓకే దీన్ని ఇలా మాట్లాడారు వీళ్ళు, ఓకే ఇలా సెంటెన్స్. పని చేసుకుంటూ టీవీ పెట్టేసుకొని వినండి, మొబైల్లో పెట్టేసుకొని వింటూ పని చేసుకోండి. అప్పుడు మీకు ఓకే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతా ఉంటే అది మీ లాంగ్వేజ్ ఒకటి కొత్తది వచ్చేస్తుంది. ప్రెసెంట్ డిన్నర్ కంప్లీట్ అయిందా అని అడగాలనుకో అక్క, అది మనం హ్యావ్ యూ కంప్లీటెడ్ డిన్నర్ అంటామా, డూ యూ హ్యావ్ అంటామా? హ్యాడ్ యువర్ డిన్నర్ అనొచ్చు. హ్యావ్ యూ డిన్నర్ కాదు, అట్లా కాదు. ఏం అడగాలి? నువ్వు తిన్నావా అని అడగాల. సౌమ్య ఇది నువ్వే నాకు హెల్ప్ చేయాలి సౌమ్య, నాకు తెలియట్లేదు ఎలా అడగాలో. డిడ్ యు హ్యావ్ యువర్ డిన్నర్? మరి Did you హ్యాడ్ యువర్ డిన్నర్ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టొచ్చు. మనం జనరల్ గా రైటింగ్ దాంట్లో పెడతాం హ్యాడ్ యువర్ డిన్నర్ అనేది. బట్ జనరల్ గా అడిగేటప్పుడు డిడ్ యు హ్యావ్ యువర్ డిన్నర్, అది కొంచెం క్లియర్ గా ఉంటది. మీ అందరికి ఇంగ్లీష్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ అని తెలుసు కదా.
డిడ్ అనేది పాస్ట్ టెన్స్ అని తెలుసు కదా, మరి ఎందుకు సౌమ్య మేడము హ్యావ్ డిన్నర్, డిడ్ యూ హ్యావ్ యువర్ డిన్నర్ అని అడిగారు? డిడ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అని అడగలేదే. రెండు అక్కడ డిడ్ వచ్చింది కాబట్టి. ఏందమ్మా? అక్కడ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ చాలు, ఒక్క పాస్ట్ టెన్స్ చాలు, రెండు అక్కర్లేదు. చిన్న చిన్న వాళ్ళు ఎలా మాట్లాడారు ఇప్పుడు మీరు అందరూ చూడండి. ఫస్ట్ కొంచెం తడబడ్డారు, ఐ బ్రష్ మై టీత్ అని ఒకరు చెప్పంగానే అందరికి వచ్చేసింది. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అని ఫస్ట్ వచ్చిన వాళ్ళు టిఫిన్ అన్నారు, లాస్ట్ వచ్చేటప్పటికే బ్రేక్ఫాస్ట్ అన్నారు. మీరు ఎక్కడి నుంచి కరెక్షన్ చేసుకున్నారు? ఫస్ట్ చెప్పిన వాళ్ళ నుంచి, అంతేనా? నేను కూడా అదే చేశాను. ఆడేం లేదు, మీరు ఏం చెప్తున్నారో మీరు ఇంకొకటి చూడండి. ఫస్ట్ చెప్పిన వాళ్ళు తడబడుతూ ఉంటారు, యాక్చువల్లీ అయితే పేపర్ పెట్టేసుకుని టకటక నేనేం చెప్పాలని రాసేసుకోవాలి. లాస్ట్ వచ్చే స్టూడెంట్ అంత కాంపిటేటివ్ గా ఉండాలి మీరు, అంతేనా? నేను అదే ప్రిపేర్ చేసి సత్యాకి టైం దొరికిపోయింది చాలా. నెక్స్ట్ టైం సూపర్ సూపర్, చూసా ట్రిక్ చెప్పేసింది. మీ అలా రాసేసుకొని అలా ప్రిపేర్ అయిపోవాలి. బుక్ పెన్ను పెట్టుకొని ఉండాలి. సార్ కూడా చెప్పారు కదా మనకి, పెన్ను బుక్ పెట్టుకొని ఉండాలి పక్కన అని. ఒక పాయింట్ చెప్తూ ఉంటే నేను యూట్యూబ్ చూస్తూ పక్కన బుక్ పెట్టుకొని ఏదైనా పాయింట్ చెప్పేస్తే రాసేసుకోవడమే అయ్యే ఈ కాగితాలన్నీ. ఓకే, గుడ్ గుడ్. కానివ్వండి, నేను కెమెరా ఆన్ చేయకూడదు అందుకే పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ అసలుకి ఏంటంటే నాకు సత్య వెళ్ళిపోయింది. యా, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే, మళ్ళీ వచ్చారు. చెప్పండి సత్య, మీరు డిస్కనెక్ట్ అయిపోయారు, మీరు మాట్లాడుతా ఉన్నారు. నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళు పిల్లలు వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మెయిన్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు. మేము అది నాకు అసలు వాళ్ళతో మాట్లాడాలంటే ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నా, నేను అసలు తెలుగే మాట్లాడుతున్నా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అదొక ఫీలింగ్ అన్నమాట. దానికి మెయిన్ అసలుకి అదే కాదు, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు మీరు డెఫినెట్ గా పార్ట్నర్ అనేది ఫైండ్ చేస్తే మటుకు మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. నేను జస్ట్ ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ లో నేను హిందీ నాకు ఒక సబ్జెక్ట్ గా నేర్చుకున్నాను నేను, కానీ ఫ్లూయెంట్ గా మాట్లాడటం ఎలా నేర్చుకున్నానని అయితే రీజన్ ఏంటంటే, నేను మా అక్క చిన్నగా హిందీలో మాట్లాడటం స్టార్ట్ చేసాం. ఎందుకు అంటే మా మమ్మీకి తెలియకుండా ఏమైనా మాట్లాడుకోవాలంటే హిందీ ఒక్కటే మాకున్న లాంగ్వేజ్. సో అలా నేను మా అక్కతోటి ఇప్పుడు నాకు కొంచెం ఫ్లూయెంట్ గా హిందీ మాట్లాడతాను నేను. అది ఇప్పుడు నాకు వర్క్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నా టీంలో ఉండే వాళ్ళు చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడటానికి నాకు ఫ్లూయెంట్ గా అది హెల్ప్ అయింది. ఏంటంటే ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ లక్ష్మి గారు చెప్పినట్టు యూ నీడ్ టు ఫైండ్ అ పార్ట్నర్. సో నా కేసులో మా అక్క నాకు పార్ట్నర్ ఉండింది అనమాట. మా మమ్మీకి తెలియకుండా ఎలా మాట్లాడాలి ఒక లాంగ్వేజ్ కావాల్సి వచ్చింది మాకు, హిందీ నేర్చుకున్నాం మేము. సో అలా ఫైండింగ్ అ పార్ట్నర్ ఒక స్టార్ట్ చేస్తే త్వరగా ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది. అది ఇప్పుడు మామూలుగా కొన్ని వర్డ్స్ అవి అలాగా ఏం, ఇప్పుడు మామూలుగా ఫోన్ లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించి మూవీస్ అవి చూస్తే బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా. అది అసలు మనకి చూస్తాం, అది అర్థం కావాలి కదా అసలు మెయిన్. అది సబ్ టైటిల్స్ ఉంటాయి. అదే లక్ష్మి గారు అంటున్నారు కదా, కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో మీరు చూసారంటే మూవీస్ లో కూడా సబ్ టైటిల్స్ ఉంటాయి. మనకు ఫస్ట్ లో అర్థం కాదు. ఇప్పటికీ నేను మీకు చెప్తున్నాను కానీ, నేను మాట్లాడతాను కానీ, ఇప్పటికీ కొన్ని ఇంగ్లీష్ మూవీస్ లో నేను సబ్ టైటిల్స్ చదువుతాను మూవీ నడుస్తా ఉంటే. సో అలా కోరిలేట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేనెందుకు క్లాసుల్లో ఉన్నాను మీతో పాటు తెలుసా సత్య? నేను సెకండ్ స్టూడెంట్ అని చెప్పానా మీకు ఆ రోజు? అవునక్క. ఎందుకు అంటే ఇంకా మనం నేర్చుకోవడానికి ఉంటదమ్మా. ఎవ్వరు పర్ఫెక్ట్ గా అన్ని వచ్చిన వాళ్ళు ఉండరు. ఈవెన్ నువ్వు మాట్లాడే ఆ టీచర్స్ నువ్వెవరితో నీకు ఫోన్ చేస్తున్నారో మేబీ వాళ్ళకు కూడా ఎంత ఇంగ్లీష్ వచ్చో మనకు తెలియదు కదా. అదే తెలియదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నా మైండ్ అప్పటికప్పుడు ప్రిపేర్, వాళ్ళకి వెంటనే ఆన్సర్ ఇచ్చేదానికి నా మైండ్ ప్రిపేర్ అవటం ఫాస్ట్ గా.
అది తెలుగే అనేదే మెయిన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అసలుకి. ఆ! మనం సరే దానికి సత్య, రేపు వచ్చినయి నా నంబర్ రాకుండా ఉంది కదా, నా నంబర్ ఉంది కదా నీ దగ్గర. రేపు పొద్దున్నే కాల్ చేయి, రోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. ఓకే అక్క, థ్యాంక్స్. అవును, కాల్ లో మన ఇంకొకటి సత్య మీకు ఏంటి, గాని ఎవరు సుష్మాకి లేరు. గాని సారీ లక్ష్మి గారు చెప్పండి. కాల్లో మన ఇద్దరమే ఉన్నాము, ఎవరు లేరు ఏంటి అని చూస్తున్నానండి. అవునా? ఉన్నాను. నాకు అందరూ ఉన్నట్టు అందరూ కనిపిస్తా. ఉన్నారే, నా స్క్రీన్ మీద కనిపించట్లేదు. ఓకే, అందరూ ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు సత్య అండ్ అర్థమైందా? సుష్మా మేమందరం కూడా మీకొక్కటి ఇదే ఫేస్ చేస్తున్నాం. చెప్పండి. మేమందరం కూడా మీలాగే ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఎన్నో మాట్లాడి ఉండొచ్చు. నేను స్పీడ్ గా మాట్లాడడం వల్ల సగం మిస్ అయిపోయి ఉంటాయి. చెప్పలేరు అది. అదే అమెరికాలో కూర్చున్న అతను నా దాంట్లో ఎన్నో తప్పులు ఎత్తుకోవచ్చు. ఎందుకంటే అతను మదర్ టంగ్ అది కదా. మనం కమ్యూనికేట్ చేయడానికి సరిపడా అంత ఇంగ్లీష్ వస్తే చాలు. ముందు ఆ ధైర్యం తెచ్చుకోండి. ధైర్య సాహసే ఇంగ్లీష్. ఓకే అక్క. ఇంకొక సత్య మీకు సుష్మాకి ఇంకొక నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీ పార్ట్నర్ వచ్చి మీ బయటోళ్ళు ఏమి అవసరం లేదు. మీ కిడ్స్ తోటే మీ కిడ్స్ కెన్ బి యువర్ పార్ట్నర్. ఓకే. సో వాళ్ళతోటి వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేయకపోయినా అది మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. అదే మీరు వీడియోస్ వింటా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే నేనైతే అదే మెయిన్ గా వన్స్ వి టాక్, మనం మాట్లాడి ఆ సౌండ్స్ మనకు తెలిసి రిజిస్టర్ మైండ్ లో ఆటోమేటిక్ గా అవి రిజిస్టర్ అయిపోతాయి. ఇప్పుడు మీకు చూడండి, ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది ఈ క్లాస్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది యూస్ చేసి. సో అట్లా మనం బ్రేక్ఫాస్ట్, మాట్లాడుతూ ఉంటే డిన్నర్, లంచ్ ఇవన్నీ ఉన్నాయి. అవి వర్డ్స్ ఎలా, అవి కమ్యూనికేషన్ అవి ఎలా జాయిన్ చేయాలి. ఇప్పుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటాం కదా, అవి ఏ విధంగా చెయ్యాలి అనేది, ఆ ప్రొనౌన్సియేషన్ అనేది మైండ్ లో అప్పటికప్పుడు ఏ విధంగా మాట్లాడలేదు అనేది ఆ బోర్డు అసలుకి ఫ్లూయెంట్ గా రావటం లేదు. తప్పు పోతుందేమో మాట్లాడితే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, దాంట్లో మన కరెక్షన్స్ ఏ ఉన్నాయి అని అంతా బుక్ లో కరెక్షన్ చేసి నేను రాసి పెట్టుకొని ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది సో వెరీ అది యా. ఓకే, ఐ థింక్ క్లాస్ టైం అయిపోయింది. బట్ క్విక్ గా లాస్ట్ క్లాస్ లో ఎవరు 5 words అనేది, సో ఎవరైనా నోట్ చేసుకొని వచ్చారా 5 words దట్ మీరు షేర్ చేసుకోవాలనుకునేది? సుష్మా, సత్య, మీరు? ఫైవ్ వర్డ్స్ ఏం మ్యామ్, నేను వినలేదే. 5 words అంటే నేను లాస్ట్ క్లాస్ లో సత్య చెప్పుని అని ఏం చెప్పానంటే, లాస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు మీరు ఈ 1 week లో ఏదైనా కొత్త వర్డ్స్ వినుంటారు కదా, దాంట్లో ఒక 5 నోట్ చేసుకొని ఈ క్లాస్ లో మాట్లాడదాము, ఆర్ అవి సెంటెన్సెస్ లో ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాము అనేది లాస్ట్ వీక్ హోంవర్క్ ఉన్నింది. అదే లాస్ట్ క్లాస్ నేను రాలేదు. ఓకే 5 words అంటే నాకు అసలు ఈ క్లాస్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు గ్రాటిట్యూడ్ అంటే అసలు మీనింగ్ తెలవలేదు. ఫస్ట్ గ్రాటిట్యూడ్ చేసావా అని అడిగితే నాకు అర్థం కాలేదు అసలు మెయిన్. గ్రాటిట్యూడ్ అనేది నాకు అసలు కొత్త వర్డ్ లాగా అనిపించింది, వినన్ వర్డ్ లాగా. ఇప్పుడు తెలుసా సత్య గ్రాటిట్యూడ్ అంటే ఏంటో? గ్రాటిట్యూడ్ అంటే మనకి ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నాము, ఎవరికి ఆర్ దేనికి, దేనికైనా.
Yeah. Okay. Okay. So next class same homework అందరికి కూడాను 5 words మీరు ఈ 1 week లో ఇప్పుడు శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు బీబీసీ చూడొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు, అవైనా చూడొచ్చు, ఎనీథింగ్ 5 words మీకు కొత్తగా అనిపించినవి నోట్ చేసుకొని అవి సెంటెన్సెస్ లో ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా థింక్ చేసుకోరాగలిగితే లేదు అంటే ఆ 5 words తీసుకురండి క్లాస్ కి, వి విల్ ట్రై టు ఫార్మ్ సెంటెన్సెస్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదమ్మా, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మ్యామ్ నేను సుష్మానా, అంటే రూమ్ అని అడుగుదాం అనుకున్నా మేడం. BROOM రూమ్. రూమ్ అది మా బాబు క్లాస్ లో సెంటెన్స్ లో వచ్చింది అనమాట, నాకు అర్థం అవ్వలేదు అది ఏంటని. ఓకే, BROOM అంతేనా సుష్మా? ఎస్ మ్యామ్, ఎస్. ఓకే ఓకే, అదొక్కటేనా సుష్మా? ఒక్కటే మ్యామ్. ఓకే, సో బ్రూమ్ అనేది జనరలీ, ఆర్ లక్ష్మి గారు ఇఫ్ ఐ గో రాంగ్ ప్లీజ్ కరెక్ట్, బ్రూమ్ అనేది మన చీపుర, లైక్ ఎనీథింగ్ మనము ఊడ్చడానికి యూస్ చేసేదాన్ని బ్రూమ్ అంటాం. ఓకే, సో మీనింగ్ అది. సో సెంటెన్స్ మీరు థింక్ చేసుకోరండి నెక్స్ట్ క్లాస్కి, లేదు అంటే ఇక్కడ క్లాస్లో అయినా చేస్తాము సెంటెన్స్. ఓకే ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సుష్మా, దట్ ఈస్ గ్రాటిట్యూడ్ లోకి వెళ్ళిపోదామా ఈరోజు? వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్ స్మాల్ సెంటెన్స్ ఫ్రేజెస్ ఎలా ఫామ్ చేస్తాం, మీరు ఆల్రెడీ ఈరోజు చాలా బాగా చెప్పారు మై డే గురించి, బట్ జస్ట్ కొంచెం కొన్ని రూల్స్ నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్ లో. విత్ దాట్ గ్రాటిట్యూడ్కి వెళ్ళిపోదాము. ఓకే, సో ఈసారి గ్రాటిట్యూడ్ కి నేను బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సత్య, మీరు వెళ్తారా ఫస్ట్ గ్రాటిట్యూడ్? చెప్తాను. టుడే గ్రాటిట్యూడ్ మీకే మేము బాగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు, మా కోసం టైం తీసుకొని చెప్తున్నందుకు థ్యాంక్ యూ సత్య. వసంత? టుడే గ్రాటిట్యూడ్ సౌమ్య మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకు వసంత? అంటే ఇప్పటి వరకు సెంటెన్స్ చెప్పాను కానీ ఈరోజు భయపడకుండా చెప్పాను మేడం అందరిలో, అందుకోసం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను మేడం మీకు. వెరీ గుడ్. సో అది ఎప్పుడు కూడా మనం భయపడకుండా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఆ ఫోరం ఉండాలి మనకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వసంత. ప్రమోద? టుడే గ్రాటిట్యూడ్ మీక్ అండ్ ప్లస్ ఆల్ మెంబర్స్ కూడా మేడం. మీరు చెప్తూ వింటున్నాను, ప్లస్ ఫస్ట్ వాళ్ళు అడిగారు కదా ఈ రోజు మీరు మీ డే ఎలా స్టార్ట్ అయిందని, వాళ్ళు చెప్తూ తర్వాత నా వరకు వచ్చేసరికి నేను కొన్ని కరెక్ట్ చేసుకున్నాను మేడం. తర్వాత మేడం శ్రీలక్ష్మి మేడం చెప్పినట్టు ఈరోజు వీడియో అంటే మనం మాట్లాడేది ఒక రికార్డింగ్ పెట్టుకొని అలా ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అని అదొక ఐడియా ఇచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రమోద. ఓకే. మస్తాన్, మీరు చెప్తారా మస్తాన్? హలో, చెప్పండి మస్తాన్. మేడం గ్రాటిట్యూడ్ వచ్చి మీకే మేడం. హలో, చెప్పండి మస్తాన్. మీకే మ్యామ్.
ఓకే, థ్యాంక్ యూ మస్తాన్. దేనికని మస్తాన్? అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇంకా ఆ క్వశ్చన్లు అడగడం కానీ ఆన్సర్ చెప్పడం కానీ అంతా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మస్తాన్. నర్మదా? Ma'am, my gratitude expressing to whole entire Velugu team, ma'am. Thank you so much for conducting this so wonderful sessions. Thanks a lot. Thank you, Narmada. That is very nice of you. Thank you. Thank you, ma'am. Ramesh? రమేష్ మీరు చెప్తారా అండి? రమేష్ ఉన్నారా మీరు? ఓకే, సుష్మా మీరు వెళ్తారా? ఎస్ మ్యామ్. మై గ్రాటిట్యూడ్ ఈజ్ సౌమ్య మ్యామ్ అండ్ శ్రీలక్ష్మి మ్యామ్. నేను చెప్పగానే మ్యామ్ వీడియో కాల్ ఆన్ చేశారు. చాలా థ్యాంక్స్ మ్యామ్. అండ్ మీకు కూడా మ్యామ్, ఎవరితో అంటే మాకు ఇంగ్లీష్ అర్థమైనా మాట్లాడలేకపోయాము. ఈ రోజు ఏదో కొంచెం అయినా చెప్పగలిగాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుష్మా. లక్ష్మి గారు? I think I should thank my daughter today. మా అమ్మాయికి నాకు పవర్ నాప్ టైం ఇచ్చింది. షీ కుక్ డిన్నర్ చేసింది, ప్రిపేర్ చేసింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై డాటర్. ఈ క్లాస్ నేను పీస్ఫుల్ గా అటెండ్ అవ్వగలుగుతున్నానంటే వంట అయిపోయింది దాన్ని. సో నేను చెప్పిందంతా మీరు విన్నారు కదా, అది వన్ మోర్ థింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి గారు. సో యాజ్ ఫర్ మై గ్రాటిట్యూడ్, today my gratitude is mainly to my husband and my mom. మాకు అనుకోకుండా ఈరోజు గెస్ట్లు వస్తున్నారు. నేనేం కుకింగ్ చేయకుండా ఇక్కడ క్లాస్లో ఉన్నాను. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో gratitude first to them, and secondly to all of you here. ఎందుకంటే మీరు ఈరోజు చాలా అంటే మనం ఒక ఎక్సర్సైజ్ అనగానే లేదు అని చెప్పి ఫోకస్ చేసి మీరందరూ కూడా మాట్లాడారు. ఒక్కరికి కరెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కరెక్షన్స్ చేసుకొని మాట్లాడారు. సో మీరు ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది నేను నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవ్వటానికి. సో గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీ విల్ లెర్న్ టుగెదర్. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, సో వీ విల్ ఎండ్ ద క్లాస్ హియర్. నెక్స్ట్ క్లాస్ కి మళ్ళీ ఐఎమ్ జస్ట్ రిపీటింగ్, మళ్ళీ ఎవరైనా విన్నా లేకపోయినా 5 words. లెట్ us ట్రై టు ఈ 1 week లో వాట్ ఎవర్ న్యూ 5 words ఆర్ న్యూ అని కూడా చెప్పను నేను. ఒక 5 words మీకు మరి సింపుల్ ఇవి కాదు, సింపుల్ వి మనం అందరికీ తెలుసు. సో మీకు వచ్చి ఈ వర్డ్ ని నేను ఎలా సెంటెన్స్ లో యూజ్ చేయాలో నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు సుష్మా చెప్పారు కదా ఇందాక, బ్రూమ్ అనే వర్డ్ తనకు తెలియలేదు. అట్లా ఒక 5 words పిక్ చేసుకొని థింక్ ఏం సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు అని. ఒకవేళ మీ వల్ల మీరు రాలేదు, మీకు ఒక సెంటెన్స్ అంటే ఇట్లా క్లాస్ ఎండ్. ఓకే, సో అది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్.